పాప్డా చేపను సాధారణంగా ఇండియన్ బటర్ క్యాట్ ఫిష్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఓంపోక్ బిమాక్యులేటస్. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఓంపోక్ పాప్డా అని కూడా అంటారు. ఈ చేపలు ముఖ్యంగా ఉత్తర తూర్పు భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందినవి. త్రిపుర రాష్ట్రం ఈ పాప్డా చేపను రాష్ట్ర చేపగా గుర్తించటమే ఇందుకు ఒక ఉదాహరణ. ఇవి మంచినీటి చేపలు. సాధారణంగా నదులు, చెరువులు మరియు వాగుల్లో నివసిస్తాయి. పాప్డా చేపలు సుమారు 30 నుండి 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి వాటి మృదువైన మాంసం మరియు అత్యంత రుచికరం వల్ల మార్కెట్లో ఎక్కువ విలువ కలిగినవిగా గుర్తించబడుతున్నాయి. ఈ చేపల్లో తక్కువ కొవ్వుతో కూడిన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించటంలో సహాయపడతాయి. అలాగే కండరాలను బలంగా ఉంచటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రాముఖ్యంగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో మరియు మెదడు సామర్థ్యాన్ని పెంపొందించటంలో తోడ్పడతాయి. పైగా పాప్డా చేపలు విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి మెరుపుని, ముడతల తగ్గింపుని అందించడమే కాకుండా జుట్టును దృఢంగా చేయటంలో కూడా సహాయపడతాయి. తినే విధానాల్లో పాప్డా చేపలు తమ రుచితో ప్రసిద్ధి చెందాయి. వీటిని తరచుగా కర్రీల్లో, ఫ్రైలో మరియు ప్రత్యేకంగా ఫిష్ బాల్స్ వంటకాల్లో వాడతారు. ఈ చేపను వారంలో కనీసం 2 సార్లు తినటం ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.